హలో, నేను మీ శేషరావు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఒక సర్వే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. కాన్స్టిట్యున్సీ వైజు పార్లమెంటు వారీగా అలాగే అసెంబ్లీల వారీగా వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రిపోర్టు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం చూస్తే కనుక సెగ్మెంట్ వైజ్ అరకు లోక్సభ స్థానం తీసుకుంటే అరకు లోక్సభ స్థానంలో పోటీ చేసినటువంటి వాళ్ళు గీత అలాగే తనుజారాణి ఉన్నారు. సో ఆ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ పాలకొండ, దానికి సంబంధించి మండల్ అలాగే రూరల్లో ఎంతమంది ఉన్నారు, అర్బన్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ వచ్చేసి కొండ దొర అలాగే కోయా ఉన్నారు. అలాగే ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ అంటే ఈ పాలకొండలో పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ ఇచ్చారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఇచ్చారు. సర్వే స్టాటిక్స్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎంత ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు ఇచ్చారు పర్సంటేజ్ వైజ్. జెండర్ మేలు ఫీమేల్ ఇచ్చారు, ఎంతమంది ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ వైజ్ ఇచ్చారు. ఏజ్ గ్రూప్లో కూడా ఏజ్ గ్రూప్ వైజ్ ఇచ్చారు. ప్రొఫెషన్ వైజ్ కూడా అగ్రికల్చర్, బిజినెస్ ప్రొఫెషన్ వైజ్ కూడా ఇచ్చారు. సో తర్వాత అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారు. సో ఈ అబ్జర్వేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి అనేది. టోటల్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మన మెజారిటీ కూడా ఇచ్చాడు. ఇక్కడ 18,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీ తోటి జనసేన పార్టీ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు. నిమ్మక జయకృష్ణ గెలవబోతున్నారని చెప్పి ఇచ్చారు. తర్వాత కురుపాంలో చూస్తే ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ మండల్స్ ఎన్ని, దాంట్లో అర్బన్ ఎంత, రూరల్ ఎంత, పాపులేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. తర్వాత సర్వే స్టాటిక్స్ కూడా ఇచ్చారు కురుపానికి సంబంధించి. ఇక్కడ జెండర్ వైజ్ ఇచ్చారు, ఏజ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అబ్జర్వేషన్స్ ఇచ్చారు. అబ్జర్వేషన్స్లో కూడా మనం చూడొచ్చు. టోటల్గా అక్కడ కురుపాంలో గెలిచేటువంటి వాళ్ళు ఎంత మెజారిటీ అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ 2,000 నుంచి 5,000 ఓట్ల మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు. జగదీశ్వరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు. ఇక పార్వతీపురం చూసుకుంటే డీటెయిల్స్ ఇచ్చారు. డెమోగ్రఫీ, రూరల్ ఎంత, అర్బన్ ఎంత డీటెయిల్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు, చూశారు మీరు. అలాగే సర్వే స్టాటిక్స్ ఇచ్చారు, జెండర్ ఇచ్చారు, ఏజ్ గ్రూప్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రొఫెషన్ వైజ్ ఏ పార్టీకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారని కూడా ఇచ్చారు. అబ్జర్వేషన్స్ అక్కడ ఉండేటువంటి పాయింట్స్ ఎవరెవరు ఇటువైపు ఉండేటువంటి అవకాశం ఉందనేది కూడా. టోటల్ రిజల్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉందని చెప్పి ఇస్తుంది. అక్కడ మార్జిన్ బిట్వీన్ 2,000 నుంచి 3,000 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తుంది. ఇక సాలూరు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సర్వే కానీ దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్యాండిడేట్స్, రిలీజన్, జెండర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి ప్రాబుల్ విన్నర్ గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ 12,000 నుంచి 15,000 మెజార్టీ మధ్యలో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇస్తూ ఉన్నారు. ఇక అరకు వ్యాలీలో తీసుకుంటే కనుక మొత్తం డెమోగ్రఫీ డీటెయిల్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు, సర్వే స్టాటిక్స్ ఇచ్చారు, జెండర్ ఇచ్చారు. సో అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి 6,000 నుంచి 8,000 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నారు. లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఇక పాడేరుకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, రిలీజన్, జెండర్ ఇవన్నీ కూడా. అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గిడ్డి ఈశ్వర్ గెలవబోతున్నారు. 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇస్తూ ఉన్నారు. ఇక రంపచోడవరం. సో టోటల్గా డెమోగ్రఫీ ఇచ్చారు, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు, సర్వే స్టాటిక్స్ ఇచ్చారు, జెండర్ కూడా ఇవ్వడం జరిగింది. సో రంపచోడవరంలో గెలిచేటువంటి అభ్యర్థి ఎవరు అని అంటే 2,000 నుంచి 4,000 మెజారిటీ మధ్యలో టీడీపీ హెడ్జ్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కొంత హెడ్జ్ ఉంది, బట్ 2,000 నుంచి 4,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు. సో ఇక అరకు పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కనుక సో మొత్తం స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ టీడీపీ, స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇన్ under current TDP wave in the assembly segments would benefit to BJP in the PC. So Kottapalli Geeta is considered as a very strong and unmatching compared to the candidate fielded by వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రిజల్ట్ కొత్తపల్లి గీత అక్కడ ఇంకా మార్జిన్ దాదాపు 1,15,000 నుంచి 1,45,000 వరకు ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటి రిజల్ట్, నిజమేనా ఇది? సో యాక్చువల్గా టీడీపీ ప్రాబుల్ విన్నర్ టీడీపీ హ్యాస్ ఎడ్జ్ ఓవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అరకు పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కొత్తపల్లి గీతకే రిజల్ట్ ఎక్కువగా ఉంది. సో ఇక అరకు సెగ్మెంట్ వైజ్ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, బీజేపీకి 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ 1 ఉంది, జనసేనకు 1 ఉంది. సో ఇది ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్కి ఇది.
ఇంకా శ్రీకాకుళం లోక్సభ పరిధిలో తీసుకుంటే శ్రీకాకుళం లోక్సభ సంబంధించినటువంటి టోటల్ ఎలక్టరల్స్ 15 లక్షలు ఉన్నారు, 15,20,000 సుమారుగా. సో క్యాండిడేట్స్ ఇక్కడ రామ్మోహన్ నాయుడు అలాగే తిలక్ పోటీ చేస్తున్నారు లోక్సభకి. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే ఇచ్చాపురం నుంచి ఆల్రెడీ మన డెమోగ్రఫీ ఇచ్చారు, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు, అలాగే సర్వే స్టాటిక్స్ ఇచ్చారు, జెండర్ ఇచ్చారు, ఏజ్ గ్రూపు, ప్రొఫెషన్ వైజ్ కూడా ఇచ్చారు. సో ఇచ్చాపురం నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది ఇంటెలిజెన్స్ సర్వే సెంట్రల్ది ఇచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నారు అశోక్ 35,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతోటి. ఇక పలాస తీసుకుంటే డెమోగ్రఫీ మొత్తం ఇచ్చారు, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్, సర్వే స్టాటిక్స్, జెండరు, ఏజ్ గ్రూపు, ప్రొఫెషన్ వైజ్ మొత్తం ఇచ్చిన తర్వాత కన్సాలిడేట్ చేసి అబ్జర్వేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత కన్సాలిడేట్ చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రీష గెలవబోతున్నారు. గౌతు శిరీష 18,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో అని తేల్చారు. ఇంకా టెక్కల్ని చూస్తే కనుక మొత్తం డెమోగ్రఫీ ఇచ్చారు, సర్వే ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అలాగే కాంగ్రెస్, సర్వే స్టాటిక్స్ ఇచ్చారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ కూడా జెండర్ వైజ్ ఇచ్చారు, ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారని, ఏజ్ గ్రూప్ వైజ్ ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారని ఇచ్చారు, ప్రొఫెషన్ కూడా ఇచ్చారు, ప్రొఫెషన్ వైజ్ కూడా. టోటల్గా కింజరపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ 22,000 నుంచి 25,000 మధ్య మెజారిటీతోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు ఆ కాన్స్టిట్యున్సీలో. ఇక పాతపట్నం సంబంధించిన డెమోగ్రఫీ మొత్తం కూడా ఇచ్చారు. ఈ డెమోగ్రఫీ మొత్తం స్టడీ చేసిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది 6,000 నుంచి 8,000 మధ్యలో. ఇక శ్రీకాకుళం సంబంధించినటువంటి అసెంబ్లీ డెమోగ్రఫీ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఈ డెమోగ్రఫీ అబ్జర్వేషన్స్ తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ధర్మాన ప్రసాదరావు 21,000 నుంచి 26,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ సర్వే చెప్తోంది. ఆమదాల వలస చూస్తుంటే కనుక దాని డెమోగ్రఫీ ఇచ్చారు, మొత్తం డీటెయిల్డ్గా క్యాండిడేట్స్ అలాగే సర్వే స్టాటిక్స్ అన్నీ ఇచ్చారు, జెండర్ వైజ్ కూడా పర్సంటేజ్ అంతా ఏ పార్టీకి అనేది ఇచ్చారు, గ్రూప్ వైజ్ ఇచ్చారు, అలాగే ప్రొఫెషన్ వైజ్ ఇచ్చారు. అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలవబడుతున్నారు. కోన రవికుమార్ 23,000 నుంచి 27,000 మధ్యలో మెజార్టీ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక నరసన్నపేటకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా చూడొచ్చు మనం. ఈ మొత్తం డీటెయిల్స్ కూడా ఏ పార్టీకి ఎన్ని వస్తాయి చూసిన తర్వాత అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత కంక్లూడ్కి వస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉంది. ఇక్కడ మార్జిన్ 5 నుంచి 8,000 మధ్యలో మార్జిన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఎడ్జి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని. ఇక శ్రీకాకుళం పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కనుక పార్లమెంట్ వైజ్ ఇక్కడ కింజరపు రామ్మూర్తి నాయుడు ఇక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక శ్రీకాకుళం సెగ్మెంటు అంటే శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే కనుక ఇక్కడ విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ విజయనగరం. సో ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీకాకుళం పార్లమెంట్ అనాలిసిస్ చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడికి అయిపోయింది. ఇక శ్రీకాకుళం మొత్తం టోటల్గా శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఎడ్జ్ ఉంది. ఇది టోటల్ రిజల్ట్ దాంట్లో. ఇక విజయనగరం లోక్సభ తీసుకుంటే కనుక విజయనగరం లోక్సభలో పోటీ చేసేటువంటి వాళ్ళు క్యాండిడేట్స్ అలాగే దానికి సంబంధించిన డెమోగ్రఫీ మొత్తం ఇచ్చారు. దీని పరిధిలో ఉండే హెచ్చర్ల చూస్తున్నాం. హెచ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ దాని పరిధిలో ఉండే డెమోగ్రఫీ మొత్తం ఓట్ల పర్సెంటేజ్ అవన్నీ కూడా చూస్తున్నాము. ఇక్కడ టోటల్ రిజల్ట్ వచ్చేసి బీజేపీ గెలవబోతుంది. అక్కడ ఈశ్వర్రావు 6,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక రాజాం అసెంబ్లీ పరిధికి సంబంధించి అసెంబ్లీలో డెమోగ్రఫీ అంతా కూడా చూస్తున్నాము. ఈ మొత్తం చూసిన తర్వాత అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మురళీమోహన్ గెలవబోతున్నారు. కొండూరు మురళీమోహన్ 16,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తుంది. ఇక బొబ్బిలికి సంబంధించి మొత్తం డెమోగ్రఫీ చూస్తున్నాము. బొబ్బిలికి సంబంధించి ఆ తర్వాత అబ్జర్వేషన్ కూడా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రంగారావు 18,000 నుంచి 20,000 మెజార్టీతోటి. ఇక చీపురుపల్లికి సంబంధించిన డెమోగ్రఫీ చూస్తున్నాము. ఇక్కడ మొత్తం దానికి సంబంధించిన పర్సంటేజ్లు కానీ మా అబ్జర్వేషన్స్ కానీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 3,000 నుంచి 5,000 మధ్యలో ప్రాబుల్గా మార్జిన్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక గజపతి నగరం వచ్చేసి దాని డెమోగ్రఫీ మొత్తం కూడా చూస్తున్నాము. ఎవరెవరు పోటీ చేస్తున్నారు కూడా చూస్తున్నాము. శాంపిల్ సైజ్ 5,000 తీసుకున్నారు. సో మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొండపల్లి శ్రీనివాస్ 12,000 నుంచి 14,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్స్లో
మనం చూస్తే కనుక డెమోగ్రఫీ ఇక్కడ మొత్తం పర్సంటేజీ రిలీజన్ అంటే మతాల వైజు, తర్వాత జెండర్ వైజు, ఏజ్ గ్రూపు, ప్రొఫెషను, అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ జనసేన పార్టీ నాగం మాధవి గెలిచేటువంటి అవకాశం ఉంది. 8,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీతో అని చెప్పి ఇస్తున్నారు. ఇక విజయనగరం అసెంబ్లీ డెమోగ్రఫీని కనుక చూస్తే మనం అబ్జర్వేషన్స్ డెమోగ్రఫీని కనుక చూస్తే ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందని అంటే ఇక్కడ గజపతిరాజు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తెలుగుదేశం పార్టీ నుంచి 12,000 నుంచి 15,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో విజయనగరం పార్లమెంటరీ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఇక్కడ అప్పలనాయుడు గెలిచేటువంటి అవకాశం ఉంది. 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో మార్జిన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే భారీ మెజార్టీ రాబోతుందని చెప్పి. సో విజయనగరం పార్లమెంటరీ సెగ్మెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ 18,12,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ శృంగవరపుకోట, దానికి సంబంధించినటువంటి డెమోగ్రఫీ మొత్తం చూస్తున్నాం. ఇక్కడ శాంపిల్ సైజు 5,000 తీసుకున్నారు. అలాగే మొత్తం గ్రూప్స్, మొత్తం మతాల పరంగా కానీ, ఏజ్ పరంగా కానీ, ప్రొఫెషన్ పరంగా కానీ మొత్తం అనాలిసిస్ చేసి అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి లలిత కుమారి 15,000 నుంచి 18,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే కనుక టోటల్ మండలాలు 4 ఉన్నాయి. దాంట్లో రూరల్ 81%, అర్బన్ 19% ఉన్నారు. సో ఓటర్లు మొత్తం 3,50,000 మంది ఉన్నారు సుమారుగా. సో పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ వచ్చేసి కాపు, యాదవ. సో మొత్తం టోటల్గా అన్ని సెక్టార్ వైజ్ సర్వే చేసిన తర్వాత రిజల్ట్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముత్తంశెట్టి శ్రీనివాసరావు 16,000 నుంచి 20,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇంకా విశాఖపట్నం ఈస్ట్ చూస్తే కనుక అక్కడ టోటల్గా 2,71,000 మంది ఉన్నారు. యాదవ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ అక్కడ. సో మొత్తం అబ్జర్వేషన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక్కడ వంగలపూడి రామకృష్ణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు 23,000 నుంచి 25,000 మెజార్టీతో గెలవబోతున్నారు. విశాఖపట్నం సౌత్ వచ్చేసి 2,21,000 మెజార్టీ 2,21,000 ఓట్ల ఉన్నాయి ఓట్లు. దాంట్లో రూరల్ 8%, అర్బన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో మొత్తం రిజల్ట్ చూస్తే ఇక్కడ జనసేన పార్టీ ఎడ్జ్ ఉంది. ఇక్కడ 5,000 నుంచి 7,000 మధ్యలో ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం నార్త్ వచ్చేసి మొత్తం 2,97,000 ఓట్లు ఉన్నాయి. రూరల్ 4, అర్బన్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు 10,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఈ మొత్తం డెమోగ్రఫీ పర్సంటేజ్ వైజ్ కూడా చూడొచ్చు. ఇక విశాఖపట్నం వెస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా అర్బన్ ఏరియా ఇది కూడా ఎక్కువగా ఉంది. కాపు సామాజిక వర్గం, ఇన్ఫ్లుయెన్స్ సామాజిక వర్గం. సో ఇక్కడ డెమోగ్రఫీ అంతా కనుక చూస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత టోటల్గా విన్నర్ వచ్చేసి ఘన వెంకటరెడ్డి నాయుడు తెలుగుదేశం పార్టీ 30,000 నుంచి 35,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక గాజువాక రూరల్, అర్బన్ సుమారుగా అటు ఇటు ఉంది. కాపు జనసేన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మొత్తం సర్వే స్టాటిక్స్ మొత్తం ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వేషన్ కూడా చూడొచ్చు. రిజల్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. సో విశాఖపట్నం పార్లమెంటరీ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఇక మతుకుపల్లి శ్రీభరత్ గెలిచే అవకాశం ఉంది. 1,30,000 నుంచి 1,55,000 మెజార్టీ, భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు అక్కడ పార్లమెంట్. సో విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే టీడీపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, బీజేపీకి 1, జనసేనకి 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అనకాపల్లి చూస్తే అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ కనుక చూస్తే 17 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ముత్యాల నాయుడు, అలాగే రమేష్ పోటీ చేస్తున్నారు. ఆ లోక్సభ పరిధిలో చోడవరం ఉంది. చోడవరం సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు మీరు దీంట్లో. అక్కడ మొత్తం ఈ డెమోగ్రఫీని కనుక చూసి, సర్వేని కనుక చూసి, అబ్జర్వేషన్స్ కూడా చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరణం ధర్మశ్రీ 18,000 నుంచి 20,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక మాడుగులు వచ్చేసి రూరల్ ఏరియా ఎక్కువ ఉంది, అర్బన్ తక్కువ ఉంది. వెలమ, గౌర ఎక్కువ క్యాస్ట్లు ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం డెమోగ్రఫీ చూసాం. డెమోగ్రఫీ చూసిన తర్వాత అబ్జర్వేషన్ కనుక చూస్తే ప్రాబబుల్ విన్నర్స్
ఇక్కడ అనురాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది 18,000 నుంచి 20,000 మెజార్టీ తోటి. ఇక అనకాపల్లి చూస్తే డెమోగ్రఫీ ఇది అనకాపల్లిది. సో అనకాపల్లి డెమోగ్రఫీ అలాగే అబ్జర్వేషన్స్ చూసిన తర్వాత రిజల్ట్ని కనుక మనం చూస్తే ఇక్కడ జనసేన పార్టీ కొనతల రామకృష్ణ గెలిచే అవకాశం ఉంది 26,000 నుంచి 30,000 మెజార్టీ తోటి. ఇక పెందుర్తి డెమోగ్రఫీ చూస్తున్నాం. ఇక్కడ ఈ మొత్తం కూడా చూడొచ్చు, మీరు శాంపిల్స్ తీసుకున్నారు. తర్వాత కాపు వెలమ ఇక్కడ మెయిన్ సామాజిక వర్గం పోరుంది ఇక్కడ పెందుర్తిలో. సో పర్సంటేజీలు అబ్జర్వేషన్స్ చూసిన తర్వాత రిజల్ట్ అన్నంరెడ్డి ఆదిపి రాజ్ ఇక్కడ 3,000 నుంచి 5,000 మార్జిన్ తోటి అతను బయటపడేటువంటి అవకాశం మెజారిటీ. ఇంకా యలమంచిలి ఇక్కడ కాపు ఫార్మర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్, రూరల్ ఏరియా ఎక్కువ ఉంది 70%. దాని డెమోగ్రఫీ కనుక చూస్తే మనం యలమంచిలి డెమోగ్రఫీ మనం చూడొచ్చు. అలాగే పర్సంటేజ్ వైజ్గా ఆయా వర్గాలు అలాగే ఏజ్ గ్రూప్ వైజ్ ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ అనేది మనం చూడొచ్చు. తర్వాత అబ్జర్వేషన్స్ కూడా అన్ని అయిపోయిన తర్వాత జనసేన పార్టీ అక్కడ విజయ్ కుమార్ 5,000 నుంచి 8,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక పాయకారావుపేట, సో పాయకారావుపేట సంబంధించి మొత్తం డెమోగ్రఫీ చూస్తున్నాం. వెలమ అక్కడ డామినేషను. తర్వాత ఈ మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని చూసిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనిత 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతోటి. ఇక నర్సీపట్నం సంబంధించి టోటల్ ఓట్లు అలాగే దాని డెమోగ్రఫీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు, అబ్జర్వేషన్స్ కూడా చూడొచ్చు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు 15,000 నుంచి 18,000 ఓట్ల మెజార్టీతోటి. సో అనకాపల్లి పార్లమెంట్ అనాలసిస్ కనుక చూస్తే మనకి ఇక్కడ అనకాపల్లి చూస్తే కనుక బుడ్డి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. 60,000 నుంచి 80,000 మధ్యలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో అనకాపల్లి లోక్సభ పరిధిలో మనం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, జనసేనకి 2, వైసీపీకి 1 ఎడ్జ్ ఉందని చెప్పి అబ్జర్వేషన్ చేస్తున్నారు. సో టోటల్గా ఉత్తరాంధ్రకు సంబంధించి మనం చూస్తే కనుక మొత్తం స్థానాలు ఎంపీ 5, ఎమ్మెల్యే 35. సో తెలుగుదేశం పార్టీ దాంట్లో 3 గెలిచే అవకాశం ఉంది 5లో, ఎమ్మెల్యే స్థానం 35లో 19 గెలిచే అవకాశం ఉంది. జనసేన ఏమీ లేవు ఎంపీలు, ఎమ్మెల్యేలు 5 గెలిచేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఇక్కడ 1 గెలిచే అవకాశం ఉంది ఎంపీ ఉత్తరాంధ్రలో, ఎమ్మెల్యేలు 2 గెలిచే అవకాశం ఉంది బీజేపీ. వైసీపీ 1 ఎంపీ 9 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది. సో టోటల్గా కూటమి వచ్చేసి ఇక్కడ మొత్తం ఎంపీ స్థానాలు 5 అయితే 4 కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే స్థానాలు 9 వచ్చేటువంటి అవకాశం అనిపిస్తుంది. సో కూటమికి సో ఇక్కడ మనం ఉత్తరాంధ్రలో తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉంది. 3 ఎంపీలు 3 అలాగే ఎమ్మెల్యేలు 19 గెలిచేటువంటి అవకాశం. టోటల్గా మొత్తం స్థానాల్లో 5 ఎంపీ స్థానాల్లో, అదే ఎమ్మెల్యేలు అయితే 35 గెలిచేటువంటి 35 మొత్తం ఉన్నాయి. సో ఇక్కడ ఇది తప్పు వేశారు. సో ఇది సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉంది, కూటమి కాదు ఇది. సో టోటల్గా తెలుగుదేశం పార్టీకి తప్పు, ఇది తప్పు. సో 5, సో ఇక్కడ మొత్తం కలిపి కూటమికి వచ్చేసి 3, 1, 4 ఎంపీలు, ఇది కరెక్టే, 4 ఎంపీలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 9, ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి 19, 1, 5, 24, 1, 2, 26 ఎమ్మెల్యేలు, 26 ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. 35లో 26 ఎమ్మెల్యేలు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఎంపీలు 5లో 4 వచ్చే అవకాశం ఉంది. ఇది టోటల్ రిజల్ట్ ఉత్తరాంధ్రలో. సో ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ లీక్ చేసినటువంటి లేదా కేంద్ర ఇంటెలిజెన్స్ పేరుతో వచ్చినటువంటి సర్వే రిపోర్టు. సో ఉత్తరాంధ్రలో హవా అయితే కొనసాగుతుంది కూటమిది. దీన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.